మేరా భారత్ మహాన్. ముందుగా అందరికీ గీతా జయంతి మరియు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. భగవద్గీత ఎందుకు, ఎవరి కోసం? అస్థానే స్నేహకారుణ్యం ధర్మాధర్మ దియాకులం పార్థం ప్రపన్నం ఉద్దీప్య శాస్త్రావతరణం కృతం. యుద్ధరంగంలోకి ప్రవేశించిన అర్జునుడు ధర్మాన్ని అధర్మంగాను అధర్మాన్ని ధర్మంగాను భావించి తన బాధ్యతను విస్మరించినప్పుడు శ్రీకృష్ణుడు ఉపదేశించిన శాస్త్రం అంటే దిశానిర్దేశం, ఇది మనకు భగవద్గీత అంటే. మనం కూడా మన జీవితంలో ఎక్కడ ప్రేమను చూపించాలి, ఎక్కడ స్నేహాన్ని చూపించాలి, ఎక్కడ కరుణను చూపించాలి అన్నదాన్ని విస్మరించి చూపించవలసిన చోట చూపించకుండా, చూపించకూడని చోట చూపించి అనేక కష్టాలని బాధలని కొని తెచ్చుకుంటూ ఉంటాం. అలా కాకుండా జీవితంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎలాను వెతకగలవు అని నేర్పించే శాస్త్రమే భగవద్గీత. 2 ముక్కోటి ఏకాదశి. మనము ఏ జాతిలో పుట్టాం, ఎక్కడ పుట్టాం, ఎవరికి చెందిన వారం అన్న దాంతో సంబంధం లేకుండా ఎప్పుడైతే మంచి సంకల్పం, భాగవత సంబంధం, సత్సంగంతో మనం ముందుకు నడుస్తూ ఉంటామో తప్పక విజయం సాధిస్తాము, మోక్షాన్ని సాధించగలిగిన యోగ్యత అందరికీ ఉంది అని మనకు నిరూపించే పర్వదినమే వైకుంఠ ఏకాదశి. ఈ 2 రోజులు మంచి సంకల్పం కలిగిన రోజు, విజయం తథ్యం అని నిరూపించిన రోజులు. అలాంటి ఈ రోజుల్లో మంచి సంకల్పాన్ని చేసుకుంటూ భగవంతుడికి భాగవతులకు సదా సర్వదా శరణాగతి సమర్పిస్తూ ముందుకు సాగుదాం. జై శ్రీరామ్.